ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వచ్చేసావా పూరి? కూరగాయలు దాంతో కదమ్మా, ఇదిగో దీంతో కొయ్యాలి. చెప్తుంది నీకు. అత్తయ్య, మీ అబ్బాయి ఉన్నాడే, నిజంగా దేవుడిచ్చిన వరం అత్తయ్య. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మీ అబ్బాయి దేవుడిచ్చిన దేవుడన్నమాట. అమ్మో, భూమి ఏంటి మాట మార్చేసింది? అంటే వాడు వచ్చేసుంటాడు. ఏమైంది శారదా? అది ఏం లేదండి. ఇచ్చిన దేవుడు పైనున్నాడు, భూమి మీదకి వచ్చిన దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు అత్తయ్య. మాయలాడివే నువ్వు, మహామాయలేడివి. అదేంటి బావా, నేను నిన్ను దేవుడితో పోలుస్తుంటే నువ్వు నన్ను మాయలాడివని చవకగా పోలుస్తున్నావు. దేవుణ్ణి పెళ్లి చేసుకున్న నేను దేవతనవుతాను కదా, కనీసం మనిషినైనా అవుతాను కదా. మళ్ళీ పెళ్ళి అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఏ దేవుడు ఎవరేం చెప్పినా వెర్రి బాగులోడ్లా నమ్మేయుడు. మా అమ్మతో నేను వెర్రి బాగులోడని చెప్పావు కదా. ఓ, మీరు అప్పటి నుండి మా మాటలు వింటున్నారా? ఆయన తప్పు కదా బావా, లేడీస్ మాట్లాడుకుంటుంటే వినకూడదని ఇంగితే ఉండొద్దు. నిన్ను లేడీ అని ఎవరన్నారు? నువ్వు కిలాడివని చెప్తున్నాను కదా. చెప్పు చెప్పు, రెస్టారెంట్లో ఏం మాయ చేసావు? రెస్టారెంట్లో ఎవరైనా మాయలు మంత్రాలు చేస్తారా బావా? ఆకలేస్తే తినేసి వస్తారు. ఇలా కాదు, నువ్వు ఇలా చెప్పవు. చెప్పు, రెస్టారెంట్లో ఏదో జరిగింది. కావాలనే నువ్వు నా మీద సాంబార్ పోసావు, కావాలనే నువ్వు నన్ను వాష్రూమ్లోకి పంపించావు, బయట నుండి లాక్ చేసి వాష్రూమ్లో బంధించావు. బావా, చెయ్యి నొప్పిగా ఉంది బావా. నువ్వే ఆలోచించు బావా, ప్రేమించిన ఏ అమ్మాయి అయినా ప్రేమించిన వాణ్ణి గుండెల్లో బంధిస్తుంది, కానీ అలా వాష్రూముల్లోనూ వంటగదుల్లోనూ బంధిస్తుందా బావా? చెప్పు. చూడు, రెస్టారెంట్లో నువ్వు నన్ను డైవర్ట్ చేసినట్టే ఇక్కడ కూడా డైవర్ట్ చేస్తున్నావు. చెప్పు, రెస్టారెంట్లో ఏం జరిగింది చెప్పు. నువ్వే నన్ను లాక్ చేసావని అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు. చెప్పు చెప్పు. అది కూడా తెలిసిపోయిందా బావా? అయితే నిజం చెప్పేస్తాను. నేను 2 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ చేసుకుని తింటుంటేను 2 ప్లేట్ల అని ఆశ్చర్యపోయావు కదా. మరో 2 ప్లేట్ల పూరి తింటే దిష్టి పెట్టేస్తావేమోనని వాష్రూమ్లో గడియ పెట్టాను. ఆ 2 ప్లేట్లు తినేసి వచ్చాను. అబద్ధం, ఇది మరొక అబద్ధం. లేదు బావా, ఇదే నిజం. ఇది నేను నమ్మాలా? ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి బావా. ఏ ప్రేమ లేదా? ఏమన్నావు? నమ్మకం లేదా అంటున్నాను. లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. ముట్టుకోక చెప్తున్నాను. డోంట్ టచ్. ఓకే బావా, బావా. నిజంగా మీరు నా వెర్రి బాగుల బంగారం బావా. అమ్మా, అమ్మా, అమ్మా. మేడం, మీరు ఎక్కడే వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. త్వరగా రండి బాబు. బేబీ కొంచెం వచ్చుకో ప్లీజ్, కొంచెం వచ్చుకో. అమ్మా, కొంచెం వచ్చుకో.
ప్లీజ్. మేడం లోపల పేషెంట్ ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి, డాక్టర్ గారు అలాగే పిలుస్తారు. అలాగే. అమ్మా బాగా నొప్పిగా ఉందా బేబీ? డాక్టర్ గారు పిలుస్తారు. గుడ్. రిపోర్ట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కృష్ణప్రసాద్ గారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు. లేదు డాక్టర్ గారు, ఇంకా మీరు మా వారికి కొన్ని రోజులు ఈ ఆసుపత్రిలోనే ఆశ్రయం ఇవ్వాలండి. భూమి చెప్పింది కదమ్మా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండవచ్చు. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఇప్పుడే వెళ్ళిపోవాలనేం లేదమ్మా, అలా నేనేం అనలేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. యు ఆర్ వెల్కమ్. నా వల్ల కావట్లేదు మమ్మీ. అమ్మా డాక్టర్ గారు ఎవరినో చెక్ చేస్తున్నారంట. ఒక 5 minutes బేబీ, ఓర్చుకో. అబ్బా ఓర్చుకో. అమ్మా ఇంకా ఎంతసేపు? అమ్మా అమ్మా బేబీ ఇంకా 5 minutes బేబీ. వచ్చేస్తారు బేబీ, డాక్టర్ గారు వచ్చేస్తారు బేబీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగేనండి. మమ్మీ బేబీ అబ్బా అమ్మా అయ్యో, ఓర్చుకో. పద వెళ్దాం. అమ్మా చూసావా ఏం సరదా? చేద్దామండి? ఆపరు బయటే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అబ్బా అయ్యో మమ్మీ బేబీ. సరదా ఈ మాస్క్ పెట్టుకో. నేను వీల్ చైర్లో కూర్చుంటాను, నన్ను చూసుకుని పెట్టుకోవచ్చు. పద వెళ్దాం. ఏమండి, అపూర్వ మనల్ని చూసేసి ఉంటుందా అండి? లేదు సరదా, చూసుండకపోవచ్చు. చూసుంటే పేరు పెట్టి పిలిచి మరీ గొడవ పడేది కదా. నువ్వు టెన్షన్ పడుకో.